లేడీ అఘోరీగా పేరు పొందినటువంటి శ్రీనివాస్ అనే వ్యక్తి అతను చేసినటువంటి అరాచకాలకి బలైనటువంటి ఈ కుటుంబం చాలా నిరుపేద కుటుంబం. మీ అందరికీ తెలియదు అసలు అఘోరి ఏంటి, అతని పరిస్థితి ఏంటి. లేడీ అఘోరీగా పేరు పొందినటువంటి ఆ వ్యక్తి గురించి తెలియని కొన్ని విషయాల్ని, ఏ మీడియా వారికి కూడా తెలియని కొన్ని విషయాల్ని మా శశి టీవీ ద్వారా ఈరోజు బట్టబయలు చేసే ఆ కార్యక్రమం అయితే నేను చేయడానికి ముందుకు వచ్చాను. ఇది నా చేతిలో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్. లేడీ అఘోరీగా చెప్పుకుంటూ తిరుగుతూ ప్రజలను ఇబ్బంది పెడుతూ కులాల మధ్య మతాల మధ్య ద్వేషాలు రగిల్చేలా మాట్లాడుతున్నటువంటి లేడీ అఘోరి అనబడే ఈ శ్రీనివాస్ అని వ్యక్తి పైన 25/2/2025 అంటే గత నెల కిందట సైబరాబాద్ పిఎస్ మోకిలా అనే పోలీస్ స్టేషన్లో 25వ తారీఖు కంప్లైంట్ ఇతని మీద. ఏంటి కంప్లైంట్ అంటే, కంప్లైంట్ ఇచ్చిన మహిళ పేరు నేను చెప్పను కానీ ఇది ఎఫ్ఐఆర్ కాపీ. 25వ తారీఖు 2వ నెల ఇచ్చినటువంటి కంప్లైంట్ 10 లక్షల రూపాయలు మోసం చేశాడు అని ఒక మహిళ అఘోరి అనబడే ఈ శ్రీనివాస్ పైన కంప్లైంట్ ఇచ్చిందనమాట. 10 లక్షలు ఒకటేమో 4,80,000, ఇంకొకటేమో 5 లక్షలు. ఇది అఘోరి యొక్క బ్యాంక్ అకౌంట్. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇది శ్రీ శివవిష్ణు బ్రహ్మ అల్లూరి నెన్నాల్ మంచిర్యాల్. ఇది అతని యొక్క బ్యాంక్ డీటెయిల్స్. ఇది ఆ అఘోరి అనబడే శ్రీనివాస్ యొక్క చెక్కి సంబంధించినటువంటి అకౌంట్ డీటెయిల్స్. ఇది ఏ మహిళ అయితే డబ్బులు వేశారో ఆ మహిళ ఎప్పుడు వేశారో 5వ తారీఖు 2వ నెల 2025న 4,80,000 రూపాయలు వేసినటువంటి రిసిట్. ఇది అదే 4వ తారీఖు 2వ నెల 25, ఇదేమో 5, ఇది 4, అంటే 4-5 తేదీల్లో దాదాపుగా 9,80,000 రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది ఈ లేడీ అఘోరి అనబడే ఈ శ్రీనివాస్. ఇది 5 లక్షల రూపాయల రిసిట్.